ఇది పర్వదినం. ఈ పర్వదినం నాడు శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారం నుండి మనకు దర్శనమిస్తారు. అసలు ఈ వైష్ణవ ఆలయాల్లో జరిగేటువంటి విశేషమైనటువంటి ఆరాధనలో ఈ వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అనేది చాలా ప్రాచుర్యం పొందింది. చాలా విశిష్టమైనది కూడా. ఆ రోజున ఉపవాసం, జాగరణ, జపం, ధ్యానం ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ఉంటాం. దీని ప్రకారం శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొని ఉత్తర ద్వారం నుండి దర్శనమిస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు, కానీ ఈ రోజు ఉత్తర ద్వారం నుండి దర్శనమిస్తారు. పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించినటువంటి ఒక శక్తి మురా అనేటువంటి రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి.